ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఆర్కే గారు మీకేమనిపిస్తుంది? ఇది గొడవ పడి తిట్టుకొని రిలీజియస్ కాంట్రవర్సీ లాగా చేసుకునేంత పెద్ద ఇష్యూలా కనపడుతుందా? సార్ నేను యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నప్పుడే నేను ఫస్టే గుర్తు చేశాను. ఆయన మాటలు నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. అఖండ సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్, శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారు అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మోడు బాగున్నారు అనడానికి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంది. అది చెప్పే వాక్యంలోనే చాలా వెతుక్కోవచ్చు మనం. ఆయన అంత సున్నితంగా చెప్పుంటే ఇంత గోళ జరిగేది కాదు కదా సార్. ఇది అనిపించట్లేదు మీకు? అది చులకన భావం కాదంటారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది? మీకు అనిపించట్లేదా? సరే బాగా గొప్పగా చెప్పారు, గుర్తు చేశారు అన్నారు మిత్రులు కాంగ్రెస్ పెద్దలు. దాన్ని కొంచెం సరైన పద్ధతిలో మాట్లాడుంటే ఎవరికి అభ్యంతరం? తెలంగాణ భాష అండి, అర్థమయ్యేటట్టు చెప్పారు. అక్కడ ఉన్న కార్యకర్తలు కాదు, తెలంగాణలో 50 లక్షల మంది మెంబర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి భాషలో చెప్తారు. కానీ నచ్చిన భాషలో గ్రాంధికం వాడి బ్రహ్మచారులు, శాకాహారులు, మాంసాహారులు వాళ్ళకి ఏం అర్థం కాదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థం కాదని అర్థమయ్యే భాషలు చెప్పారు. 2 పెళ్లిళ్ళు చేసుకునే మాటలు మాట్లాడితే చాలు సార్. ఇప్పుడు 2 పెళ్లిళ్ళు చేసుకునేవారు అనేవాళ్ళు, 2 వివాహాలు అంటే అది కొంతమందికి అర్థం కాదు. ఆయన ఆడియో రావట్లేదు, చెప్పండి ఆర్కే మీరు చెప్పండి. ఇప్పుడు వాడుక భాషలో మాట్లాడడం గ్రాంధికం మాట్లాడమనట్లేదు. ఇది మాట్లాడితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళకు చులకన భావం అనిపిస్తుందని ఆ మాత్రం తెలియదండి ఆయనకి. ఎవ్వరి మనోభావాలు దెబ్బతినలేదండి, ఎందుకు తినమండి? ఎవ్వరు తినలేదు. ఇప్పుడు అదే ఇతర అదే అంటున్నాను. ఇప్పుడు ఒక బహుభార్యతత్వం అంటే వేరే మతాల్లో కూడా ఉంది. అదే మాటలు మతం పేరు చెప్పకుండా మతంలోనే ఉంది, హిందువులో లేదు. అదే అండి, ఇదే లాంగ్వేజ్. అరే అట్లా వాళ్ళకి అనుకోవాలి, మీరు ఎందుకు అనుకుంటారంట? ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ముందండి? ఉందా? మాట్లాడమనండి. అరే ఎందుకు మాట్లాడే? ఎవరిని కించపరిచారని అసలు ఏ మతాన్ని గురించి ఎందుకు కించపరచాలంటే? ఇప్పుడు బహుభార్యతత్వం అనేది కొంతమందికి ఇంకో దేవుడు ఉన్నాడంటే అది ఏ దేవుడు అని మీకు అది బహుభార్య వేరే మతాల్లో కూడా ఉంది. ఆ మతం పేరు అవసరమా? ఉందండి. అదే బహుభార్యతత్వం అనేది వేరే మతాల్లో ఉంది. ఆయన చెప్పకుండా కార్యకర్తలు చెప్పే దేవుళ్ళు ఇంతమంది ఉంటారని. ఇతర మతాల గురించి కాదు, కాదులే, ఇతర మతాల గురించి ఓకే, ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం నో డౌట్ బీజేపీకి తప్ప ఎవరికి లేదు, అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా హిందూయిజం గురించి మాట్లాడేటప్పుడు కాదు, మతతత్వ పార్టీ కాదండి, బీజేపీని మతతత్వ పార్టీ అని మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళైనా కమ్యూనిస్టులైనా వీళ్ళైనా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎంఐఎంని మాత్రం అనరు. దాని పేరే మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, కానీ దాన్ని మాత్రం మత పార్టీ అని మాత్రం అనరు. కాంగ్రెస్ వాళ్ళు అనరు, కమ్యూనిస్టులు అనరు. నాకు హిందూ, ముస్లిము, క్రిస్టియను అదని భేదం కాదు సార్. ఏ మతం గురించి మాట్లాడినా మనము అవతల వాళ్ళని గౌరవించాల్సిందే, ఏ మతాన్ని. మన హిందూ గౌరవించే తత్వం యొక్క హిందూకే ఉంది, ఎవరికి లేదు. అలా ఓన్ చేసుకుని తనలో కలుపుకొని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏ దేవుని పూజిస్తారో తెలుసుకోవాలి సార్. నాకు ఫస్ట్ ఆయన అన్ని దేవుళ్ళని సమ్మక్క సారక్కలను పూజిస్తాడు. 150 కోట్లు కేటాయించాడు, 1000 కోట్లు పెట్టి రేపు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతాడు. థర్డ్ కేటగిరీ అంటే సమ్మక్క సారక్కలు 3rd కేటగిరీ మీకు మీ దృష్టిలో? అందుకే జాతీయ హోదా ఇవ్వలేదా? అందుకే జాతీయ హోదా ఇవ్వలేదా? దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ప్రకాష్ రెడ్డి గారు. గిరిజన దేవతలు అంటే మీకు అంత చులకన? ప్రకాష్ రెడ్డి గారు మనుషులు మాట్లాడే భాషలు ఏవైనా కావచ్చు, ఒక్క మాట మనోత్తర ప్లీజ్